వెల్కమ్ బ్యాక్. ఇక నిర్మలా సీతారామన్ ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ పట్ల మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. ముఖ్యంగా బడ్జెట్ మొత్తం కూడా చప్పచప్పగా ఉంది అని చెప్పి అంటున్నారు. ఏమీ కూడా దానికి రంగు రుచి వాసన ఏది లేదు అని చెప్పి విమర్శలు వస్తున్నాయి. అయితే ప్రపంచమంతా కూడా మొత్తం ఒక ఆర్థిక సంక్షోభం ముంచెత్తుతోన్న నేపథ్యంలో దేశంపై ఆర్థిక సంక్షోభ ప్రభావం అతి తక్కువగా ఉండేలాగా నిర్మలా సీతారామన్ బడ్జెట్లో జాగ్రత్తలు తీసుకున్నారా? దాంతోపాటు ప్రపంచమంతా యుద్ధ మేఘాలు కమ్ముకున్న పరిస్థితుల్లో ఈరోజు ప్రపంచంలో ఉన్న సంక్షోభానికి అనుగుణంగానే ఈరోజు బడ్జెట్ జాగ్రత్తలు వహించి ఆర్థికంగా దేశ పునర్నిర్మాణమే లక్ష్యంగా నిర్మలా సీతారామన్ బడ్జెట్ ఉందా? అదేవిధంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా ముఖ్యంగా డేటా సెంటర్స్కి సంబంధించి అదేవిధంగా మైనింగ్ కారిడార్లు మినహా ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాలకు ప్రకటించింది ఏమీ లేకపోవడంతో బడ్జెట్కు సంబంధించి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి అసలు బడ్జెట్ ఎలా ఉంది ఏంటి అనేది మా ఢిల్లీ స్పెషల్ కరెస్పాండెంట్ శిరీష్ ఉన్నారు. శిరీష్, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ శిరీష్. ఏంటి, ఎలా ఉంది బడ్జెట్ మీద టాక్ ఎలా ఉంది? అంటే అందరూ కూడా కొంత చప్పచప్పగా ఉంది, అసలు దానికి ఏమీ రంగు రుచి వాసన ఏమీ లేదు అనే ఒక అభిప్రాయం వినిపిస్తోంది. ఏంటి, ఏమంటారు? అంటే నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత 12 బడ్జెట్ల కంటే భిన్నంగా ఈసారి బడ్జెట్ను ప్రవేశపెట్టడం కూడా జరిగింది. అయితే దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఉదయం బడ్జెట్ ప్రవేశపెట్టడానికంటే ముందు కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. 10:15 కేంద్ర కేబినెట్ సమావేశంలో కేబినెట్ మినిస్టర్లందరికీ బడ్జెట్కు సంబంధించిన ప్రతులు అదేవిధంగా దానికి సంబంధించిన అవుట్లైన్ మొత్తం కూడా ఇచ్చారు. అయితే ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ కేబినెట్ మంత్రులతో మాట్లాడుతూ ఎట్టి పరిస్థితి స్టాక్ మార్కెట్లు ఈ బడ్జెట్ చూసిన తర్వాత కుప్పకూలే అవకాశం అనేది కూడా ఉంది. అదేవిధంగా బడ్జెట్ పైన కూడా విపక్షాల నుంచి విమర్శలు కూడా వస్తాయి. అదేవిధంగా ఇది దేశాభివృద్ధికి ఉపయోగపడే బడ్జెట్ కాబట్టి రాష్ట్రాలకు ఏమీ చేయలేదన్న అభిప్రాయం అనేది కూడా రాష్ట్రాల నుంచి వ్యక్తమవుతుంది. కాబట్టి వీటన్నిటినీ కూడా తట్టుకొని బడ్జెట్ గురించి మీరు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ వాళ్ళందరికీ కూడా ముందే చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే అమెరికా టారిఫ్లు విధించిన తర్వాత ఎడాపెడా టారిఫ్లు అన్నింటి కూడా విధించి ఇండియా పారిశ్రామిక రంగాన్ని ఇండియా గ్రోత్ను అడ్డుకునే ప్రయత్నం చేయడం, అదేవిధంగా యూరోపియన్ యూనియన్ తోటి ట్రేడ్ డీల్ అనేది అయిన తర్వాత ఆ ట్రేడ్ డీల్ ఇష్టం లేని అమెరికా ఇండియాను ఇబ్బంది పెట్టే విధంగా ప్రయత్నాలు చేయడం, ఇవన్నిటి కూడా నేపథ్యంలో భారతదేశంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించడం, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని ప్రోత్సహించడం, విదేశాలకు ఎగుమతులన్నిటి కూడా పెంచడం, దేశంలో నిరుద్యోగ సమస్యను తగ్గించేందుకు మ్యానుఫ్యాక్చర్ సెక్టార్ని బలోపేతం చేయడం, అదేవిధంగా యువత నిరుద్యోగులను సెంట్రిక్గా చేసుకుని బడ్జెట్ను ప్రవేశపెట్టాలని అనుకోవడం, వీటన్నిటి నేపథ్యంలో దీనిపైన కొంత వ్యతిరేకత అనేది కూడా వస్తుంది. ఆ వ్యతిరేకతను అధిగమించి మనం ముందుకు వెళ్ళినప్పుడే దేశాన్ని కాపాడుకోగలుగుతామని చెప్పేసి ఆయన వాళ్ళకు సూచించడం కూడా జరిగింది. అయితే ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ అనేది దేశాభివృద్ధికి ఉపయోగపడితే రాష్ట్రాలకు పెద్దగా ఏమీ చేయలేదన్న ఒక అభిప్రాయం అనేది అయితే వ్యక్తమవుతుంది. ఎందుకంటే నేరుగా రాష్ట్రాలకు ఇవి ఇస్తామని చెప్పకపోయినప్పటికీ కూడా ముఖ్యంగా 1,04,000 కోట్ల రూపాయలు రాష్ట్రాలకు ఏదైతే డెఫిసిట్ ఉందో దాన్ని అధిగమించేందుకు బడ్జెట్లో ప్రత్యేకంగా కేటాయింపులు కూడా చేయడం జరిగింది. దాంతోపాటుగా ముఖ్యంగా చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు నేరుగా ప్రయోజనం కలగకపోయినప్పటికీ కూడా బడ్జెట్లో ప్రవేశపెట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయంటే 3 ఆయుష్ హాస్పిటల్స్ కానీ, లేకపోతే తీర ప్రాంత అభివృద్ధి కోసం ప్రత్యేక పథకాలు కానీ, స్పోర్ట్స్ డెవలప్మెంట్ కానీ, వీటన్నిటి కూడా నేపథ్యంలో రాష్ట్రానికి గణనీయంగా లబ్ధి చేకూరుతుంది. రాష్ట్రం దాని ద్వారా గణనీయంగా లబ్ధి చెందే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ప్రకటించారు. సో మొత్తం మీద కనుక చూసినట్లయితే అమెరికా విధించిన టారిఫ్ల నుంచి ఇండియా తయారీ రంగాన్ని కాపాడుకునేందుకు ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టారన్న ఒక అభిప్రాయం అనేది కూడా వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ పరిమితి అనేది కూడా పెంచకపోవడానికి కూడా ప్రధాన కారణం ఏంటంటే ద్రవ్యోల్బణం అనేది కూడా అదుపులోనే ఉంది కాబట్టి పెద్దగా పెంచాల్సిన అవసరం లేదని చెప్తూనే స్టాండర్డ్ డిడక్షన్ ఏదైతే ఇంతకుముందు 75,000 ఉందో, అంటే 12 లక్షలు కాకుండా 75,000 ఏదైతే ఉందో దాన్ని మరొక 25,000 పెంచి 1 లక్ష చేశారు. అంటే 13 లక్షల వరకు ఆదాయం ఉన్న వాళ్ళు పన్ను కట్టాల్సిన అవసరం కూడా లేదు. ముఖ్యంగా విద్యార్థులు అంటే ఉన్నత చదువుల కోసం తీసుకునే విద్యా రుణాలు ఏవైతే ఉన్నాయో అందులో 5% TDS ఉంటే దాన్ని 2%కి తగ్గించడం కూడా జరిగింది. అంటే ఇక్కడ ఎక్కడా కూడా నేరుగా చేయకపోయినప్పటికీ కూడా ఇండైరెక్ట్గా చేశారు. మీరు అన్నట్లుగా బడ్జెట్ పైన మిశ్రమ స్పందన అనేది కూడా వ్యక్తమవుతుంటే కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ లాంటి విపక్షాలు ఏంటంటే ఈ ఎన్నికలు జరిగే రాష్ట్రాలను దృష్టిలో ఉంచుకొని బడ్జెట్ అనేది కూడా ప్రవేశపెట్టారు. ఇది ఎన్నికల బడ్జెట్ అని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. కానీ అధికార పార్టీ కూడా చెప్తుంది ఏంటంటే ఇది ఎన్నికల బడ్జెట్ అనేది కూడా కాదు. ముఖ్యంగా దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేసేందుకంటే మన ఆర్థిక సర్వేలో కనుక చూసినట్లయితే చైనా తర్వాత ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అనేది వేగంగా ఎదుగుతోంది. ఇతర దేశాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది కూడా కొంత భారంగా కూడా పరిణమిస్తోంది. సో అనేక తయారీ సంస్థలన్నిటి కూడా ఇండియా వైపు మళ్తున్న నేపథ్యంలో వాటిని ఆకర్షించే విధంగా ఇవి ఉన్నాయి.
ముఖ్యంగా స్టాక్ మార్కెట్లు అనేవి కూడా పడిపోతాయనేది కేంద్ర ప్రభుత్వానికి ముందే తెలుసు. ఎందుకంటే ఈ ప్రవేశపెట్టిన బడ్జెట్ అనేది భారతదేశ అభివృద్ధికి ఉపయోగపడేలాగా ప్రవేశపెట్టారు, కానీ విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లను ఆకర్షించే విధంగా బడ్జెట్ అనేది ప్రవేశపెట్టలేదు. ఎప్పుడైనా కూడా ఇండియన్ స్టాక్ మార్కెట్లో కనుక చూసినట్లయితే దేశీయ మదుపర్ల కంటే, అంటే భారతదేశ ఇన్వెస్టర్ల కంటే విదేశీ ఇన్వెస్టర్లు ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెడుతుంటారు, వాటిని ఉపసంహరిస్తుంటారు. సో బడ్జెట్ అనేది తమకు అనుకూలంగా లేనప్పుడు ఆబ్వియస్గా వాళ్ళు వాటిని ఉపసంహరించి వేరే వైపుకు తీసుకువెళ్లే పరిస్థితి అనేది కూడా ఉంటుంది. దానివల్ల బడ్జెట్ అనేది దాదాపు 300 నుంచి 400 పాయింట్ల వరకు క్రాష్ అయిన పరిస్థితి. ఒకనొక దశలో 500 పాయింట్ల వరకు కూడా క్రాష్ అయింది. ఆ తర్వాత కొంత అధిగమించింది. అయితే రేపు ఎల్లుండి ఇవన్నీ కూడా మళ్ళీ తిరిగి రికవరీ అయ్యే అవకాశం కూడా ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో భయపడాల్సిన అవసరం కూడా లేదు. మనం ఏదైతే బడ్జెట్లో ప్రవేశపెట్టారో వాటన్నిటిని కూడా ముందుకు తీసుకువెళ్ళాలి. ముఖ్యంగా డిఫెన్స్ సెక్టార్కి సంబంధించి బడ్జెట్ అనేది కూడా పెంచారు. సో ఈ డిఫెన్స్ సెక్టార్కి సంబంధించిన బడ్జెట్ అనేది కూడా పెంచడం వల్ల అనేక దేశీయ తయారీ పరిశ్రమలు కూడా వస్తాయి. అందులో భాగంగా ముఖ్యంగా అనంతపురం ఇలాంటి చోట్ల ఈ రక్షణ రంగానికి సంబంధించిన పరికరాల ఎగుమతికి సంబంధించి కానీ సెమీ కండక్టర్కి సంబంధించిన 2.0 పాలసీ ప్రకటించారు. సో వీటన్నిటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వాటిని ఒడిసిపట్టుకోవచ్చు. తద్వారా పెట్టుబడులన్నింటి కూడా వస్తాయి, తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలన్నింటి కూడా వస్తాయనేది కేంద్ర ప్రభుత్వం చెప్తున్న వాదన. సో ఎక్కడా కూడా ఇంతకుముందులాగా నేరుగా ఇవ్వకపోయినప్పటికీ ఇలా కేటాయింపులన్నిటి కూడా చేసిన పరిస్థితి అనేది కూడా ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి వస్తే తెలంగాణ మెట్రో రైలు ఇవ్వలేదు, అదేవిధంగా మూసీ నదికి సంబంధించిన డెవలప్మెంట్ ఇవ్వలేదు, ఔటర్ రింగ్ రోడ్ అనేది కూడా ఇవ్వలేదు అని చెప్పేసి చెప్తున్నారు. దీనికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమాధానం చెప్తూ మెట్రో రైలు అనేది కూడా గతంలో ఏదో బడ్జెట్లో ఆకర్షణ కోసం ప్రకటించే వాళ్ళు ఇప్పటికీ కూడా తెలంగాణకు మెట్రో ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగానే ఉంది. ఏదైతే డిపిఆర్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేసి మా ముందుకు తీసుకొస్తే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ క్యాబినెట్ ఆమోదంతో మెట్రో అనేది కూడా మంజూరు చేస్తుంది. సో దానికి ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. మూసీ నది డెవలప్మెంట్ అనేది కూడా క్యాబినెట్లో తీసుకోవాల్సిన డెసిషనే, దానికి బడ్జెట్లో పెట్టాల్సిన అవసరం లేదు. ఆయా మంత్రిత్వ శాఖలకు ఏవైతే కేటాయింపులు చేశారో ఆ మంత్రిత్వ శాఖలు ప్రాధాన్యతల ఆధారంగా వాటికి నిధులన్నింటి కూడా సర్దుబాటు అనేది కూడా చేస్తుంది. కాబట్టి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినట్లుగా ఎన్నికల తాయిలాల కోసం కానీ జనాకర్షణ కోసం కానీ అమలు కాని పథకాలను మేము ఎక్కడా కూడా ప్రవేశపెట్టలేదు. సో ఈ నేపథ్యంలో దీన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. అయితే మీరు ఒక లోక్సభలో ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఎప్పుడు కూడా బడ్జెట్ ప్రవేశపెడుతుంటే విపక్షాల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత అనేది, స్లోగన్స్ అనేటివి, ఆందోళన అనేది కూడా వ్యక్తమయ్యేది. కానీ ఈసారి 11 గంటలకు బడ్జెట్ స్టార్ట్ అయితే 12:30 గంటల వరకు విపక్షాల నుంచి ఒక్క మాట అనేది కూడా లేదు, ఒక స్టేట్మెంట్ అనేది కూడా లేదు. ఏ ఒక్క సభ్యుడు కూడా దీన్ని లేచి వ్యతిరేకించలేదు. సో ఈ నేపథ్యంలో బడ్జెట్ అనేది కూడా అర్థం కావడానికి విపక్షాలకు టైం పట్టింది. అంటే బడ్జెట్కి సంబంధించి గతంలో కంటే భిన్నంగా ఎప్పుడు కూడా ఆంధ్రాకి అది ఇచ్చాం, తెలంగాణకి అది ఇచ్చాం, చెన్నైకి అది ఇచ్చాం, దానికి అది ఇచ్చాం, దీనికి ఇది ఇచ్చామని ప్రకటనలు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎక్కడా కూడా నేరుగా ప్రకటన చేయలేదు. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే 3 ఆయుష్ హాస్పిటల్స్ అనేవి కూడా మేము ఇస్తామని చెప్పారు, కానీ ఎక్కడ పెడుతున్న విషయం అనేది కూడా చెప్పలేదు. ఎందుకంటే ఆ ఆయుష్ హాస్పిటల్స్ ఏర్పాటు చేయడానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు, అదేవిధంగా అక్కడ పరిస్థితులు ఇవన్నీ కూడా చూసిన తర్వాత కేటాయిస్తారు. విశాఖపట్నంలో ఒక ఆయుష్ హాస్పిటల్కి సంబంధించి ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన అందింది. సో మూడిట్లో ఎన్డీఏలో కీలక భాగస్వామ్య పార్టీ కాబట్టి ఒకటి ఆంధ్రప్రదేశ్ ఒత్తిడితోటి సాధించుకునేందుకు అవకాశం అనేది కూడా ఉంటుంది. ఇక సెమీ కండక్టర్కి సంబంధించిన పాలసీ 2.0 ప్రకటించారు కాబట్టి ఈ నేపథ్యంలో దానికి సంబంధించి సెమీ కండక్టర్ పరిశ్రమలు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇలా ఎప్పుడైనా కూడా పరిశ్రమల స్థాపనకు కావాల్సింది ఏంటంటే నీరు, అదేవిధంగా విద్యుత్ శక్తి, అదేవిధంగా భూమి, దాంతోపాటుగా అక్కడ కావాల్సిన మ్యాన్ పవర్ చౌకగా దొరకడం, దాంతోపాటుగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీలు అంటే ముఖ్యంగా కావాలి. సో గూగుల్ డాటా సెంటర్ ఏర్పాటు చేసిన తర్వాత 2047 వరకు ఇండియాలో డాటా సెంటర్లు ఎవరైతే ఏర్పాటు చేస్తారో వాళ్ళకు మేము ట్యాక్స్ హాలిడే ఇస్తామని చెప్పారు. సో ఆల్రెడీ గూగుల్ ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి మరిన్ని సంస్థలు కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. సో మొత్తం మీద కూడా చూస్తే ఈ బడ్జెట్ అనేది కట్టామీట అంటారు హిందీలో, అంటే తీపి చేదు పులుపు లాగా ఈ బడ్జెట్ అనేది కూడా ఉంది. సో దీన్ని అవగతం చేసుకున్న తర్వాత దీనికి సంబంధించిన ప్రయోజనాలంటే కూడా వస్తాయి. మంత్రిత్వ శాఖల నుంచి రాష్ట్రాలకు జరిగే కేటాయింపులంటే కూడా ఇంకెక్కడ రాలేదు కాబట్టి ఆ కేటాయింపులు జరిగిన తర్వాత రాష్ట్రానికి న్యాయం జరిగిందా అన్యాయం జరిగిందా అనేది చెప్పొచ్చు. అయితే రాష్ట్రాలు పెట్టే ఎఫర్ట్ను బట్టి, రాష్ట్రాలు కేంద్రం దగ్గర చేసే ప్రయత్నాలను బట్టి ఆ రాష్ట్రానికి ప్రయోజనాలా లేదనేది ఉంటుంది. కాంగ్రెస్కి భిన్నంగా నరేంద్ర మోడీ సర్కార్ బడ్జెట్ అయితే ఎగ్జాక్ట్లీ ఉంది. రైట్, థ్యాంక్ యూ శిరీష్. ఇక ఇదే అంశానికి సంబంధించి ముఖ్యంగా నిర్మలా సీతారామన్ తెలుగింటి కోడలు ప్రవేశపెట్టిన బడ్జెట్